మంచిర్యాల జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. అనర్హులకు ఇళ్లు ఇస్తూ అర్హులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే విషయమై బీజేపీ నాయకులు జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఇందిరమ్మ ఇళ్లతో పాటు రాజీవ్ యువ వికాస్ పథకాన్ని అర్హులైన లబ్ధిదారులకు అందే విధంగా చూడాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ నాయకులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ మరింత సమాచారం అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లలో కూడా అక్రమాలు జరిగినాయి. ముఖ్యంగా అర్హులైనటువంటి వారికి కూడా ఇందిరమ్మ ఇల్లు అందలేదంటూ కూడా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఏదైతే మంచిర్యాల జిల్లా కలెక్టర్ కలిసి విన్నపం చేసిందో అదేవిధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రాజీవ్ యువ వికాస్ పథకం కూడా త్వరలో కూడా అందరికీ అందించే విధంగా అదేవిధంగా దాంట్లో కూడా అర్హులైనటువంటి వారికి కూడా అందే విధంగా కూడా చర్యలు చేపట్టాలని అయితే మంచిర్యాల జిల్లా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కలిసి కూడా వినతి పత్రం అయితే అందజేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మన దగ్గర బీజేపీ నాయకులు నిజంగా వీళ్ళు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు, అధికారులు ఏం కోరుతున్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసి చెప్పండి బ్రదర్. అంటే ఏంటి అసలు ప్రధానంగా ఇవాళ కలెక్టర్ గారు కలిసి ఏ విషయంలో కలిసి ఏం చెప్పదలుచుకున్నారు? ఇవాళ రాజీవ్ యువ వికాసం పథకానికి ఏదైతే లబ్ధిదారుల ఎంపిక ఉన్నదో 2వ తారీఖు ప్రారంభం చేస్తామని చెప్పి అట్టహాసంగా ప్రకటనలు చేసిన తర్వాత లిస్టులు కూడా కొన్ని విడుదలైనాయి. కొంతమంది అనధికారికంగా లిస్టులు కూడా చూసుకున్నారు. కానీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, మేము సిబిల్ స్కోర్ తోటి సంబంధం లేకుండా, మన పాన్ కార్డు తోటి సంబంధం లేకుండా యువకులకు 6,000 కోట్ల రూపాయలతోటి 5 లక్షల మంది యువకులకు 50,000 నుంచి 4 లక్షల వరకు రుణాలు ఇస్తామని ప్రకటన చేస్తే మీరు 5 లక్షల మంది అంటే 25 లక్షల మంది అప్లికేషన్లు పెట్టచ్చు. చాలా మంది పొట్ట చేత పట్టుకొని అయ్యో మాకు లోన్ వస్తుంది, ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటామని ఆశతోటి పెట్టుకుంటే చిట్ట చివరికి ఏం చేసింది అంటే ప్రభుత్వము మీ దగ్గర ఉన్నటువంటి పాన్ కార్డు తీసుకురండి, లేకుంటే మీ దగ్గర ఉన్న బ్యాంకులో పోయి సివిల్ స్కోర్ పట్టుకరండి అనేసరికి నీరు గారిపోయింది. యువత ఇవాళ చిన్న చిన్న లోన్లు, గోల్డ్ లోన్ కావచ్చు, ఇల్లు పెట్టి కాగితాలు పెట్టి కావచ్చు, భూమి కాగితాలు పెట్టి కావచ్చు, ఎవరితో షూరిటీ తోటి కావచ్చు లోన్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆ లోన్ కట్టలేని పరిస్థితులలో, వాయిదాలు చెల్లించలేని పరిస్థితులలో, దయనీయమైనటువంటి బీద స్థితిలో ఉన్న కారణంగా వాళ్ళకి సిబిల్ స్కోర్ ఇవాళ లేదు. అటువంటి వాళ్ళని మీరు ఎంపిక లేకుండా బ్యాంకుల లోన్ల సిబిల్ స్కోర్ ఉండాలంటే నెలకు వాయిదాలు కట్టేటోడు ఉండాలా, లక్షల రూపాయలు బ్యాంకులో ఉండాలా, బ్యాంకులో అప్పు లేకుండా ఉండాలా, ఇలాంటివి ఉండాలి. బ్యాంకులో అప్పు లేనికి నువ్వు అప్పిచ్చి ఏం చేస్తావు? పుట్ట చేత పట్టుకొని చిన్న వ్యాపారాలు చేసుకుంటామని తిరిగే యువత ఉన్నదో వాళ్లకు రాజీవ్ యువ వికాసం ఇవ్వాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. అదేవిధంగా వాయిదాలు లేకుండా తక్షణమే రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభం చేయాలని మేము డిమాండ్ చేస్తాం. మీరు ప్రస్తావన చేశారు, ఏం డిస్కషన్ అంటే ఏం మాట్లాడారు? ఏదైతే తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో అప్పుల రాష్ట్రంగా చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. దాన్నే కొనసాగిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళు కూడా కేవలం వాళ్ళ లబ్ధి చెందేటట్టు, వాళ్ళ కార్యకర్తలకు చెందేటట్టుగా ఈ పథకాలు పెట్టుకోవడం జరిగింది. ఇవి కరెక్ట్ కాదు అని కలెక్టర్ గారికి మేము క్లియర్గా ఎవరైతే అర్హులో వాళ్ళకే ఇవ్వాలి, ఎవరైతే అర్హులు కారో ఆ లిస్టు మాకు పూర్తి లిస్టు మాకు ఇస్తే ఎవరైతే అర్హులు కారో వాళ్ళే మేము మీ దృష్టికి తీసుకొస్తాం, వాళ్ళకి వెంటనే వాళ్ళకి రిజెక్ట్ చేయాలని చెప్పేసి మా జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఏదైతే యువ వికాస్ కావచ్చు, అదేవిధంగా కూడా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అంటే ఇప్పటికే కూడా చాలా మంది కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు ఎటువంటి అందుతా ఉన్నాయి, అర్హులైన వారికి అందులోనే చాలా ఆరోపణలు. దాని విషయాలు ఏం చెప్పదలుచుకున్నారు? వాస్తవానికి చూస్తుంటే మనం టీవీలలో మీడియాలో చూస్తున్నాం, సాక్షాత్తు మంత్రులే ముఖ్యమంత్రితో సహా మీకు మన కాంగ్రెస్ నాయకులకే ఇవ్వండి అని చెప్పేసి మంత్రులే చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులకే ఇవ్వడం అనేది సమంజసం కాదు. మిగతా ప్రతి ఒక్కరు కూడా యువత అందరు కలిసి ఓటేసారు కనుక మరి మీరు వాళ్ళే వచ్చే సంవత్సరం కూడా వాళ్ళే ఓటేస్తారని మీరు అపోహపడవద్దు. 10 సంవత్సరాల కిందట బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అట్లే వేసింది, దాన్ని బొందబెట్టిరు. మిమ్మల్ని కూడా బొందబెట్టే రోజు వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా చాలా మంది కూడా అర్హులైనటువంటి వారికి అయితే ఇల్లు అయితే మంజూరు కాలేదు. అదేవిధంగా యువ వికాసం విషయంలో కూడా ప్రభుత్వం అనేకటువంటి నిబంధనలు పెట్టింది. ఆ నిబంధనలు సడలించాలి, ఖచ్చితంగా అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే యువ వికాసం సంబంధించినటువంటి పథకాన్ని అయితే అందజేయాలని కోరుతున్నాం. లేదంటే కూడా అర్హులకు న్యాయం జరిగే వరకు కూడా బీజేపీ పార్టీ అయితే అర్హుల పక్షాన నిలిచి కూడా పోరాటం చేస్తానైతే వీళ్ళు ప్రభుత్వాన్ని అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్ తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.